టాప్ 10 షూర్ షార్ట్ కాంప్రెషన్ క్వశ్చన్స్ అమ్మ అమండా నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమండా లెసన్ అంటే మనం ఏం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమండా అంటే ఏంటి? అమండా పోయం సింపుల్ గా చెప్పాలంటే ఈ యొక్క పోయం లో అమండా అనే ఒక అమ్మాయి గురించి చెప్తుంది. ఆమెకు చాలా కోరికలు, కలలు, ఆశలు ఉంటాయి. ఓకేనమ్మా. కొన్నిసార్లు చిన్నగా ఛాలెంజెస్ లేదా ఇబ్బందులు ఎదురవుతాయి ఆమెకి. కానీ ఆమె తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఈ యొక్క పోయము ద్వారా మనకు ఏం నేర్పిస్తుందంటే ధైర్యంగా ఉండాలి, పని చేయాలి, ఎప్పటికీ వదులుకోకూడదని, నెవర్ గివ్ అప్ అనే దాన్ని నేర్పిస్తుంది. ఓకేనమ్మా. సో ధైర్యం మరియు పట్టుదల ద్వారా ఏ ఏ వ్యక్తి అయినా కష్టాలు జయించడం ఈజీగా అవుతుంది. అది పోయం. ఇప్పుడు మనం ఆన్సర్స్కి వెళ్దాం. హూ ఇస్ అమండా? ఎవరు అమండా అంటే ఎవరు? ఏ యంగ్ గర్ల్, చిన్న అమ్మాయి అన్నమాట. ఆమెకు భవిష్యత్తు ఆశలు మరియు ధైర్యం అన్ని ఉంటాయి. హూ కీప్స్ ఇన్స్ట్రక్టింగ్ అమండా? అమండాని ఎవరు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు? ఎవరు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు? ఆమె తల్లి. సో అమండా తల్లి ఆమెను గైడ్ చేసి ఈ యొక్క ఐడియాస్, ఇన్స్ట్రక్షన్, సూచనలు ఇస్తుంది. దీనివల్ల అమండా సరైన విలువలు నేర్చుకుంటుంది. వాట్ ఈస్ అమండా స్టైడ్ ఆఫ్? అమండా దేని చూసి అలసిపోయింది? ఏం చూసి దేని వల్ల అలసిపోయింది అమండా? కాన్స్టెంట్ స్కోల్డింగ్. ఎందుకంటే అమండాని ఎల్లప్పుడూ వాళ్ళ మదర్ అస్తమాను బాధపడుతూ తిడుతూ ఉంటది. తిట్టడం వల్ల ఈ పని చేయి, ఆ పని చేయి, ఇలా కూర్చో, అలా కూర్చో అని తిట్టడం వల్ల అమండా ఫుల్ గా టైర్డ్ అయిపోద్ది. సో వేర్ డస్ అమండా వాంట్ టు లివ్? అమండా ఎక్కడ ఉండాలనుకుంటుంది? ఎక్కడ ఉండాలనుకుంటుంది? ఒక నిశ్శబ్దమైన ప్లేస్ లో తను ఉండాలని అనుకుంటది. వాట్ డస్ అమండా ఇమాజిన్ బీయింగ్? ఎలా అమండా ఇమాజిన్ చేసుకుంది తనని? ఎలా ఇమాజిన్ చేసుకుంది? ఎ మెర్మైడ్. తను ఒక సాగర కన్యలో ఊహించుకుంది. తద్వారా ఆమె నిజ జీవిత సమస్యల నుండి హాయిగా స్వేచ్ఛగా ఉండాలని కలలు ఓకేనమ్మా. డన్. వై డస్ అమండా ఇమాజిన్ థింగ్స్? ఎందుకు అమండా థింగ్స్ ని ఇమాజిన్ చేసుకుంటుంది? ఎందుకు ఇమాజిన్ చేసుకుంటుంది? టు ఎస్కేప్. అమండా ఊహించడం ఎందుకంటే ఆ సమస్యలు ఈ యొక్క వాళ్ళ లేదా ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి, దీనివల్ల ఆమె మనసులో స్వేచ్ఛగా మరియు సంతోషంగా ఉండడం కోసం ఎస్కేప్ ని ఊహించుకుంది. వాట్ డస్ అమండా వాంట్ మోస్ట్? అమండాకి అసలు ఏది ఎక్కువ కావాలి? ఏది ఎక్కువ కావాలి? అసలు ఫ్రీడమ్ కావాలి. ఎందుకంటే వాళ్ళ మదర్ కంటిన్యూస్ గా తిట్టడం, కొట్టడం, ఈ పని చేయి, ఆ పని చేయి, ఇలా గోర్లు కొరకు, అలా గోర్లు కొరకు అని అస్తమాను వాళ్ళ మదర్ తిట్టడం వల్ల అమండాకి ఫ్రీడమ్ కావాలని కోరుకుంటుంది. ఈస్ అమండా హ్యాపీ? ఆ పోయం లో అమండా హ్యాపీగా ఉందా? సో నో, అమండా ఆ పోయం లో హ్యాపీగా ఉండదు. ఎందుకంటే వాళ్ళ మదర్ స్కోల్డింగ్ వల్ల. వాళ్ళ మదర్ మంచిగా చెప్తుంది కానీ అమండా అది నెగిటివ్ గా ఆలోచిస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ డస్ అమండా విష్ ఫర్? ఎలాంటి లైఫ్ అమండా కోరుకుంటుంది? ఎలాంటి లైఫ్? పీస్ఫుల్ లైఫ్, ఆనందకరమైన జీవితాన్ని కోరుకుంటుంది. అంటే అమండా కోరుకుంటుంది ఏంటి? కోరుకుంటుంది చాలా శాంతంగా ఉన్న జీవితాన్ని కోరుకుంటుంది. అంటే ఎటువంటి గొడవలు, ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా సంతోషంగా ఉండే జీవితాన్ని కోరుకుంటుంది. సో ఈ పోయం లో వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ది పోయం? ఈ పోయం లో మెయిన్ ఐడియా ఏంటి? ముఖ్యమైన సందేశం ఏంటంటే చిల్డ్రన్ నీడ్ ఫ్రీడమ్ అనే దాన్ని నేర్పిస్తుంది. ఈ యొక్క పోయం లో ముఖ్యమైన సందేశం ఏంటి? ఈ యొక్క పోయం లో ప్రధాన సందేశం ఏంటి? పిల్లలకు స్వేచ్ఛ అవసరం. అంటే పిల్లలు ఆలోచించడానికి, ఊహించడానికి, సరదాగా జీవించడానికి అవకాశం ఇవ్వాలి. సో ఎల్లప్పుడూ డెసిషన్స్, కంప్లైంట్స్ చేస్తే పిల్లలు విసుగు మరియు అసంతృప్తిగా ఉంటారు. ఓకేనమ్మా. అది మెయిన్ ఐడియా. ఇవమ్మా టాప్ 10 షూర్ షార్ట్ కాంప్రెషన్ క్వశ్చన్స్ అమ్మా అమండా నుంచి. సో ఇవే మాక్సిమం పడే అవకాశాలు ఉన్నాయి. అమండా పోయం ఇస్తే డాక్యుమెంట్ పెడతాను, రాసుకోండి.